కేసీఆర్తో పాటు అంటే రాజకీయాల్లోకి వచ్చారు, దాంట్లో ఆ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక రూమర్ వినిపిస్తుంది, కవిత ఏదైతే తండ్రి దేవుడు తర్వాత ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మీరు ఆ దీంట్లో కవిత చేసిన కామెంట్స్ను కేసీఆర్ ఎట్లా తీసుకుంటాడు? అట్ ద సేమ్ టైం ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నది వాస్తవానికి ఆమె మెంటాలిటీ ఏంటి? పార్టీలో ఉండి తండ్రి మంచోడు, తర్వాత మరి అన్నలు బావ వీళ్ళంతా దయ్యాలని చెప్పడం కావచ్చు. దీని వెనుక మొత్తానికి రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేనా మేడం? కవిత మాట్లాడిన దానికి బీఆర్ఎస్ పార్టీల ఇంటర్నల్గా జరుగుతున్న సమస్యలకు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ముడిపెట్టడం ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు వాళ్ళకక్కడ ఆధిపత్య పోరాటం ఉంది, అధికారం కోసం ఆరాటం ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఒక పార్టీ విధానపరంగా కానీ వాళ్ళకు అధినేత ఉన్నాడు, ఆ అధినేత గైడ్ లైన్స్లో వెళ్లకుండా ఎవరికి వాళ్ళు సొంత ఎజెండాలతోటి వాళ్ళ పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు. వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎట్లా పనిచేసుకున్నా మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానివ్వండి, చూసే వాళ్ళు కానివ్వండి, మాము కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందనడం అది ఎంతవరకు సమంజసమండి? అంటే ఈ మధ్య కాలంలో కొందరు ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఈ అంశంలో కవితకు మంత్రి పదవి ఇస్తున్నారు, కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కనుక అది ఇప్పుడు ఈ అంశం పెండింగ్లో పడింది. అందుకనే మరొక 3 మంత్రి పదవులు కూడా క్యాబినెట్ పోస్టులు కూడా పెండింగ్లో పెట్టారు. నిజంగా ఇది పార్టీలో ఏమైనా జరుగుతుందా? కవిత మీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసిందని ప్రచారంతో నిజమేనా మేడం? కవిత కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిందా లేదా అనే దానికంటే ముందు ఇప్పుడు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కవిత అక్కడ ఉండలేకపోతుంది అనేది మాత్రం మనకు స్పష్టమైతా ఉంది. మరి కవిత మా అధిష్టానంతో టచ్లోకి వెళ్ళింది అనేది మాట మాత్రం వాస్తవము. కానీ ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ కవితను అవసరం లేదు అని కవిత పెట్టిన ఆఫర్ ఏదైతే ఉన్నదో రిక్వెస్ట్ అది రిజెక్ట్ చేసేసారు ఆల్రెడీ మా వాళ్ళు. ఇప్పుడు కోట్లాది ఓటర్స్ ఉన్నారు, లక్షలాది కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, వేలాది నాయకులు ఉన్నారు, బలమైన నాయకులు, అనుభవం ఉన్న నాయకులు, అన్ని రకాల నాయకులు ఉండంగా ఇప్పుడు కవితతోటి మాకేం అవసరం అండి? ఇక్కడ కవిత రావడం కూడా ఈ కవిత కాంగ్రెస్ లోకి వస్తుంది అనే మాటనే కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక